వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. నా బ్రాండ్ యంగ్ ఇండియా. సో పుష్ప 2లో నా బ్రాండ్ అని చెప్పేసి ఏ డైలాగ్ అయితే ఆయన హీరో కొడుతాడో అట్లాంటి ఒక డైలాగ్ కొట్టారు మన రేవంత్ రెడ్డి గారు. బ్రాండ్ అనే ముద్ర, ఒక్కొక్క బ్రాండ్. ఇలా బ్రాండ్ అనేది చాలా చర్చనీయాంశం. ఎన్టీఆర్కు ₹2 కిలో ఒక బ్రాండ్, అలాగే చంద్రబాబు నాయుడుకు ఐటీ ఒక బ్రాండు, రైతు బాంధవునిగా వైఎస్ఆర్కు ఒక బ్రాండు, అలాగే నాకు ఒక బ్రాండు. అదే నా బ్రాండ్ ఏంటంటే యంగ్ ఇండియా. ఈ యంగ్ ఇండియా అనేది రేవంత్ రెడ్డి బ్రాండ్. నిజంగా రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇవాళ మంచిదే, కానీ ఈ యంగ్ ఇండియాలో యువత యొక్క ప్రాధాన్యత చాలా అవసరం, నైపుణ్యత అవసరం. అంత బాగానే ఉంది. ఇలా తెలంగాణలో 67% మంది యువత ఉన్నారు. అట్లాగే వాళ్ళంతా కూడా ఇప్పుడు మరొక వైపు ఓల్డ్ తరం కూడా చాలా ఎక్కువగా తెలంగాణలో ఉంది. యువత కూడా ఎక్కువగా తెలంగాణలో ఉంది. యువతరం అంతా కూడా మహాత్మా గాంధీ బాటలో నడవాలి. అలాగే యంగ్ ఇండియాని స్థాపించాలి. ఈ యంగ్ ఇండియా స్కిల్ బేస్డ్గా ఉండాలి, స్కిల్ ఇండియాగా ఉండాలి, లేదా స్కిల్ తెలంగాణగా ఉండాలి. స్కిల్ లేకపోతే ఖచ్చితంగా లైఫ్ లేదు, యువతరానికి బతుకు లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఇదంతా కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకు. ఖచ్చితంగా దాన్ని మనం స్వీకరించాల్సిందే. కానీ ఇవాళ యంగ్ ఇండియా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మహాత్మా గాంధీ బాటలో, అంటే యథాతథ స్థితి. యథాతథ స్థితి అంటే యథాతథ భారతం, అంటే మార్పు చెందని భారతం. మార్పు కోరుకునే భారతదేశం వేరు, తెలంగాణ వేరు. అంటే ఎలాంటి మార్పు? గాంధీ గారు కోరుకున్న మార్పు ఏంది, అంబేద్కర్ గారు కోరుకున్న మార్పు ఏంది? గాంధీ గారు కుల వ్యవస్థ యథాతథంగా ఉండాలి, వర్ణ వ్యవస్థ యథాతథంగా ఉండాలి, దొరలు దొరలుగానే ఉండాలి, అగ్రవర్ణాలు అగ్రవర్ణాలుగానే ఉండాలి, ఆధిపత్య వర్గాలుగానే ఉండాలి, బలహీన వర్గాలు బానిసలుగా ఉండాలి. అట్లాగే వాళ్ళంతా కూడా అగ్రవర్ణాలను అడక్కనే తినాలి, లేదంటే వాళ్ళ మీద ఆధారపడి బతకాలి, వాళ్ళ భిక్ష అయితే బతకాలి. వీళ్ళంతా యాజమాన్య వర్గంగా ఉండాలి, సంపన్నులంతా, బహుజనులంతా కూడా వాళ్ళంతా కూడా కూలీలుగా, లేదంటే యజమానులు వాళ్ళైతే పని వాళ్ళుగా వీళ్ళు ఉండాలి. సో ఆయన యంగ్ ఇండియా యొక్క మహాత్మా గాంధీ స్ఫూర్తి అంటే యంగ్ ఇండియా ఒక మొత్తం పూలవనంలో పూలు ఎట్లయితే రకరకాల పువ్వులు ఉంటాయో ఆ రకరకాల పువ్వులు అన్నీ వికసిస్తాయి. ఆ వికసించే పూల లాంటిదే కుల వ్యవస్థ అంటే వాస్తవమా ఇది? ఈ కులవర్ణ వ్యవస్థ వికసించే పూల లాంటిది. కాబట్టి కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ అట్లాగే ఉండాలి. అట్లాగే ఇవాళ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు ఉండాలి, కులాలు అట్లాగే ఉండాలి. కానీ ఈ సమాజం యథాతథంగా ఉంటూనే సమానత్వము, మార్పు కోరుకున్నారు. సాధ్యమేనా? ఒకవైపు కులం నిర్మూలన జరగకుండా సమాజం నిర్మించలేమని అంబేద్కర్ గారు అన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు కులం పునాదుల మీద ఒక నీతిని కానీ, ఒక జాతిని కానీ, సమానత్వాన్ని కానీ నిర్మించలేమని అంబేద్కర్ గారు అన్నారు. అదే కులం పునాది మీద ఒక జాతిని, నీతిని నిర్మించవచ్చు, సమానత్వాన్ని సాధించవచ్చు అని మహాత్మా గాంధీ గారు అన్నారు. మరి యంగ్ ఇండియా స్ఫూర్తి మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా
యథాతథ సమాజం, యథాతథ భారతంగా ఉండాలి. మరి అది సాధ్యమవుతుందా? కుల వ్యవస్థ, కుల నిర్మూలన జరగకుండా, వర్ణ నిర్మూలన జరగకుండా, భూమి పంపకం జరగకుండా, భూమి అగ్రవర్ణాల చేతిలో, సంపన్న వర్గాల చేతిలో ఉన్నంత కాలం, 85% ఉన్న పేద వర్గాలకు భూమి లేనంత కాలం అధికారం వాళ్ళ చేతులకు ఎట్లొస్తుంది? మొత్తం పరిశ్రమలన్నీ అగ్రవర్ణాల చేతిలో ఉన్నంత కాలం మరి కూలీలుగానే ఉంటారు కదా వీళ్ళు, యజమానులుగా ఉండలేరు కదా ఈ బహుజన సమాజం. అంటే బహుజన సమాజం ఎల్లకాలము భారత సమాజంలో కూలీల సమాజంగాను, బానిస సమాజంగానే ఉండాలా? వాళ్ళు యజమానులుగా మారడానికి లేదా? వాళ్ళ యజమాని స్థాయికి మెజారిటీ 85% ఉన్న ఈ ప్రజలు ఈ దేశంలో కూలీలుగా, బానిసలుగా మాత్రమే ఉండాలా? 15%గా ఉన్న అగ్రవర్ణాలు ఎల్లకాలం అధికారంలోనే ఉండాలా? సంపన్నులుగానే ఉండాలా? ఆధిపత్య వర్గాలుగానే ఉండాలా? దోపిడీ కులాలుగానే ఉండాలా? మరి యథాతథ స్థితిని కోరుకున్న మహాత్మా గాంధీ భారతదేశం అవసరమా? లేదంటే వ్యవస్థ మార్పును కోరుకున్న డాక్టర్ అంబేద్కర్ భారతదేశం అవసరమా? ఏది అవసరమో రేవంత్ రెడ్డి గారు చెప్పాలా? రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక ముఖ్యమంత్రి, మీ బ్రాండ్ యథాతథ బ్రాండ్, యంగ్ ఇండియా బ్రాండ్ అంటే యథాతథ భారత సమాజం. మీరు కేవలం యువత దృక్పథంతోనే మాట్లాడారా? యువత అనే ఒక సమూహము కులాలు లేని గురుకులాలు నిర్మిస్తాన కేసీఆర్ నిర్మించలేకపోయాడు. మీరు యంగ్ ఇండియా పేరు మీద అందరినీ పిలిపిస్తాం, అందరూ ఒక దగ్గరే చదువుకుంటారని చెప్తున్నప్పటికీ కూడా కుల నిర్మూలన అనే, వర్ణ నిర్మూలన అనే సిద్ధాంతం మీ దగ్గర లేదు. మహాత్మా గాంధీ గారి దగ్గర కూడా లేదు. మహాత్మా గాంధీ గారు యథాతథ భారతదేశాన్ని కోరుకున్నారు. అంటే నువ్వు బానిసగానే ఉండు, నా చెప్పు కళ్ళ కిందనే ఉండు, నేను చెప్పినట్టే విండు, ఆ అణచివేతను అనుభవించు, అగ్రవర్ణాల దాష్టికానికి బలిగా, సంపన్న వర్గాల దోపిడికి గురిగా నీ బతుకంతా బానిసత్వ బతికే, నీకు విముక్తి లేదు అని చెప్పే సిద్ధాంతం, యథాతథ సిద్ధాంతం ఏదైతే ఉందో అదే యంగ్ ఇండియా సిద్ధాంతం, అదే మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం. మరి ఆ సిద్ధాంతం భూమికగానే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారంటే ఎల్లకాలం రెడ్లే పరిపాలన చేయాలి, ఎల్లకాలం తెలంగాణలో ఇంకా మిగతా సామాజిక వర్గాలు పరిపాలన చేయడానికి లేదు. ఎందుకంటే శూద్రులు ఎప్పుడు సేవ చేసుకుంటూనే ఉండాలా. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం శూద్రుల యొక్క డ్యూటీ సేవ చేయడం మాత్రమే, మహిళల యొక్క డ్యూటీ సేవ చేయడం మాత్రమే, అధికారంలోకి రావడం కాదు, యజమాని వర్గంగా మారడం కాదు, కూలీల వర్గంగా ఉండడమే వాళ్ళ లక్ష్యం. సో ఆ లక్ష్య సాధన కోసమే ఇవాళ మహాత్మా గాంధీ గారు కృషి చేశారు. మరి అదే బాటలో నడుస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా అట్నే కృషి చేస్తారా? అదే బాటలో నడుస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ యంగ్ ఇండియా భారత్ పేరుతో మళ్ళీ తిరిగి మోసం చేయడమేనా? నవభారత నిర్మాణానికి పునాదులు వేయడా? నవ తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేయడా? సో ఆయన బ్రాండ్ అదే అయితే ఆ బ్రాండ్ వల్ల యథాతథ సమాజ తెలంగాణ ఉంటుంది, మార్పు రాదు. ఆ మార్పు వస్తే అది అగ్రవర్ణాలకు ఉపయోగపడే మార్పే, అనగారిన వర్గాలకు అణచివేసే మార్గమే తప్ప అది సంపూర్ణమైన మార్పు దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గాన్ని, ఏదైతే రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కోరుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గం కావాలా? యంగ్ ఇండియా పేరుతో మహాత్మా గాంధీ యథాతథ స్థితి కావాలా? రేవంత్ రెడ్డి గారు, మేమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా, భారత రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళుగా, మేము సమతా భారతదేశము, సమతా తెలంగాణ కోరుకుంటుంటే, నువ్వు యథాతథ తెలంగాణను కోరుకుంటే పూర్తిగా అగ్రవర్ణాల ఆధిపత్య తెలంగాణ దిశగా, అగ్రవర్ణాల ఆధిపత్యానికి ప్రతిరూపమే యంగ్ ఇండియాగా మారుతుంది. యంగ్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ మహాత్మా గాంధీ
యథాతథ భారతదేశం, యథాతథ భారతదేశ సంపన్నులు సంపన్నులుగానే ఎదుగుతారు, అగ్రవర్ణాలు అగ్రవర్ణాలుగానే ఉంటారు, ఆధిపత్య వర్గాలు ఆధిపత్య వర్గాలుగానే ఉంటాయి, అనగారిన వర్గాలు అనగారిన వర్గాలుగానే ఉంటాయి. అగ్రవర్ణాలకు ఒక నీతి ఉంటుంది, అనగారిన వర్గాలకు ఒక నీతి ఉంటుంది. అదే వర్ణాశ్రమ ధర్మ నీతి, అదే మనువాద నీతి, అదే కుల వ్యవస్థ యొక్క ఆధిపత్య నీతి. దాన్నే నువ్వు కోరుకుంటున్నావా రేవంత్ రెడ్డి గారు? మరి అట్లాంటిది అయితే మాకు వద్దామి. సో కాబట్టి మీరు మన ఛానల్ మార్పును కోరుకుంటుంది. పూలే అంబేద్కర్ పెరియార్ మార్గాన్ని, సమతా భారతదేశాన్ని, సమతా తెలంగాణను, సమాజ నిర్మాణాన్ని కోరుకుంటుంది. సో ఆ దిశగా అడుగులు వేస్తుంది. కాబట్టి మీరు కామెంట్ రూపంలో తెలియండి. మరి యంగ్ ఇండియా అంటే ఏంటి? వాట్ ఈజ్ యంగ్ ఇండియా? అంటే రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా అంటే యథాతథ, అంటే అసమానతల భారతదేశాన్ని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాడు, అసమానతల తెలంగాణను రేవంత్ రెడ్డి కోరుకున్నట్ట. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.